హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా రియల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను ఎన్ని రోజుల నుంచో పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట వర్క్. అంటే నేను కొన్ని వర్క్స్ ఏంటంటే చేయాలి అనుకొని అలా పెట్టుకుంటాను. సడన్గా నా మైండ్లో ఒక్కసారి స్ట్రైక్ అయింది అంటే అది ఎప్పుడు ఏ టైం ముహూర్తాలు అవన్నీ ఏం చూసుకోకుండా స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. అలానే ఈ పని కూడా పెట్టుకున్నాను. సో మంచి టిప్స్తో నా బీరువా ఆర్గనైజేషన్ వితౌట్ ఎనీ ఆర్గనైజర్స్, అంటే చాలా తక్కువ నా దగ్గర ఉన్న ఆర్గనైజర్స్తో ఎలా నేను దీన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను నా బీరువా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో శారీస్ కూడా మనం ఎలా సిగ్రిగేట్ చేసుకోవాలి, అంటే ఎలా పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తాయి అన్నట్టుగా కూడా చూపించాను అనమాట. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేను ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా లైక్ ఇవ్వట్లేదండి బాబు. రిక్వెస్ట్ చేసినాక లైకులు తక్కువైపోతున్నాయి. సో వీడియోలో ఏమైనా కంటెంట్ నచ్చలేదు అంటే బాగాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనేమైనా సవరించుకోవాలన్నది కూడా, అంటే నా వీడియోస్ ఇంకా బాగా ముందుకెళ్ళడానికి ఏదైనా చిన్న టిప్స్ మీకు తెలిసినవి ఆర్ఎల్స్ మీకు కావాల్సిన వీడియోలు ఏమైనా కావాలి అంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే ఏం చేశానంటే బట్టలన్నీ తీసేశాను. యాక్చువల్గా దేనికోసమో గాలిస్తున్నాను అనమాట ఒక వస్తువు గురించి. సో అలా గాలిస్తూ ఇంకా నాకు బీరువాని చూస్తే పిచ్చిలేసిపోయింది నిజంగా చెప్పాలంటే. అంటాం కదా, లక్ష్మీదేవి మనం ఎక్కడ నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి అక్కడ కొలువు ఉంటుంది అని చెప్పేసి. లక్ష్మీదేవి కొలువు ఉండడం అనేది అది మన చేతిలోనే ఉంటుందిలేండి. కాకపోతే ఉన్న డబ్బుల్లో మనకి బరకతి అంటారా, మేమైతే అలానే అంటాము. అంటే మనకు కావాల్సినవన్నీ మనం సంపాదించుకున్న దాంట్లో మనకు కావాల్సిన నీడ్స్ అనేవి మనకు సమకూర్చేలాగా అని ఒకటి మాత్రం దేవుడిపైన ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను అనమాట. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తే ఓకే అని అనిపిస్తుంది అనమాట. అంటే మన కష్టం ఎక్కువ చేసి ప్రతిఫలం తక్కువ వచ్చినప్పుడు సో అప్పుడు దేవుడు మనకు పైన కరుణ చూపించట్లేదేమో అనిపిస్తుంది తప్ప కష్టపడింది మాత్రం ఏది రాదు. సో ఇక్కడ ఏంటి అని అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏదైనా చూసినప్పుడు, ఇప్పుడు బీరువా ఉంది, బీరువాలో మనం డబ్బులు దాచుకోవాలి అనుకున్నప్పుడు బీరువా నీట్గా ఉంటేనే కదా మనము తీసినప్పుడు మనస్ఫూర్తిగా డబ్బులు అందులో పెట్టుకోగలుగుతాము. ఈ డబ్బులు దీనికే ఖర్చు పెట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటాము, అప్పుడే దాన్ని చేయగలుగుతాము. అదే ఆ చిందరవందరగా ఉన్నప్పుడు ఆ సంకల్పం కూడా గట్టిగా ఉండదు నిజంగా. నేను అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా బీరువా అయితే చూడాలి ఒకసారి, చీరలు ఏమున్నాయి, ఏమి కట్టని ఉన్నాయి అన్నీ చూద్దామని చెప్పేసి. మొత్తానికి టైం అయితే వచ్చేసింది. ఫస్ట్ ఏంటంటే నా దగ్గర ఈ యాంగర్స్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాయండి నా దగ్గర. నేను శారీ బిజినెస్ చేస్తాను అని చెప్పాను, 3 years 4 years చేశానమాట. అప్పటి నుంచి నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్గా చేయట్లేదు. సో నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ అయితే తీసి పైన దాంట్లో ఒక సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు ఉంటాయి కదా, హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా శారీ కట్టుకోవాలన్నప్పుడు ఈజీగా దొరుకుతుందని చెప్పేసి. ఇక్కడ ఏంటి అంటే ఇది నా పోచంపల్లి ఈ శారీ అనమాట, ఇక్కత్ శారీ అంటారు కదా అది. కానీ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మనం అమౌంట్ ఎంత పెట్టినా సరే వేలల్లోనే కొనుక్కోవాలి. అంటే ఒక 10,000 12,000 13,000 నా దగ్గర నిజంగా హార్డ్లీ చెప్పాలంటే అన్ని 10,000 లోపు ఉన్న చీరలే ఉన్నాయండి. 10,000 మించిన చీర ఒక్కటి లేదు. ఫ్యూచర్లో కొనుక్కున్నా కూడా ఒక 10-12,000 మించి బట్టలకు పెట్టాలని తెలియదు పట్టు చీరలకి, నిజంగా చెప్తున్నాను కదా. ఎప్పుడో ఒకసారి కట్టుకున్న చీరలకు అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అన్నది నా వర్షన్. ఇక్కడైతే చీరను రీఫోల్డింగ్ చేసేస్తున్నాను అనమాట. సో కట్టుకొని ఒక 6 monthsకి ఎక్కువ అయిపోయింది. అంతేలేండి, ఇయర్లో ఎన్నిసార్లు కడతాము. అది కాక ఒకప్పుడు ఉన్నట్లుగా 1-2 చీరలు కాదు కదా, ఒక 3-4 చీరలు అయితే జమ చేసుకుంటాం అలా అనమాట. ఇది నేను ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాను వీవర్స్ దగ్గర నుంచి. ఇక్కడికి వస్తే నేను అట్లా తీసుకున్న శారీ చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల నాకు 6,500కి వచ్చిందండి ఆ ఎల్లో కలర్ శారీ. ఇంకా పైన వచ్చేసింది ఏంటంటే గద్వాల్ శారీ, అది కూడా హ్యాండ్లూమ్ శారీ. హ్యాండ్లూమ్ శారీస్ చూసారా ఫోల్డింగ్ ఎంత బాగా వస్తుందో, కట్టుకుంటే కూడా అంత అసలు అద్దినట్టు ఉంటాయి ఒంటికి. అంటే ఇట్లా గుబురుగా రావడం అట్లా ఉండదు. బట్ అన్ని నార్మల్ శారీస్ అండి. 6,000 గద్వాల్ శారీ, 6,500 ఇక్కత్ శారీ అట్లా అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ 1,800 పెట్టి కొనుక్కున్నాను. కలంకారీ ట్రెండ్ కదా అప్పుడు కొనుక్కున్నాను. దానికి ఒకటేసారి ముహూర్తం వచ్చింది, ఇంకోసారి రాలేదు. ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకొకసారి దాన్ని కట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను. సో బ్లౌజ్ అయితే కుట్టించి పెట్టాను, డిజైనరీ బ్లౌజ్. నేను కొంచెం బ్లౌజెస్కి అయితే ఇంపార్టెంట్ ఇస్తానండి.
నాకెందుకో అదొక రకమైన పిచ్చి అనమాట. చీరలు ఎలా ఉన్నా సరే అంటే తక్కువ ఉన్నా సరే గానీ బ్లౌజులతోనే చీరకు ఒక అందం వస్తుందన్నది నా వెర్షను. ఎంతమంది నా యొక్క ఈ ఆలోచనకి సింక్ అవుతారు అనేది నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పైన వచ్చేసి అది ఆర్గంజా శారీ. అది ఒకటే కలర్ ఉంటది ఆరెంజ్. రీసెంట్‌గా కాదు 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. అది కూడా మా ఫ్రెండ్ దగ్గర. మోస్ట్‌లీ నా చీరలన్నీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కున్నవే తప్ప ఎట్ ఏ టైమ్ క్యాష్ పెట్టి కొనుక్కున్నవి చాలా తక్కువనమాట. సో, మన దగ్గర అంత బడ్జెట్ లేదు అన్నప్పుడు నేను ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే కొనుక్కుంటాను గానీ, ఒకేసారి అమౌంట్ పెట్టయితే చాలా తక్కువ కొనుక్కుంటాను. అలా కొనుక్కున్న శారీసే అవి. ఇక్కడేంటంటే సెకండ్ సెల్ఫ్ పైన పెట్టేసుకున్నాను. చీరలన్నీ హ్యాంగ్ చేసేసుకున్నాను. మీకు లాస్ట్‌కి నేను అవుట్‌పుట్ చూపిస్తాను ఒకసారి ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది. ఇక్కడ ఏంటి అంటే సెకండ్ ర్యాకు ఫస్ట్ న్యూస్ పేపర్స్ పెట్టే వేశాను. బట్ అవేంటంటే ఇంక మొత్తము ఎలా అయిపోయాయంటే దారుణంగా అయిపోయాయి. నాకే అనిపించింది అబ్బా! ఇన్ని రోజులు నేను పెట్టుకోలేదా? ఇన్ని రోజులు నేను ఆ బీరువాని చూసుకోలేదా అని చెప్పేసి. చీరలు కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయన్నమాట. సో, అట్లా టైం ప్రకారం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేదుంటే కట్టుకుంటాను. ఇంకా మొత్తానికి ఆ సెల్ఫ్‌లో ఉన్న డస్ట్ అంతా అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మా వారొచ్చారు. బీరువాలో డబ్బులున్నాయా ఏంటి అని చెప్పేసి అట్లా అడిగితే సడన్‌గా చూపిస్తున్నాననమాట. తన పర్మిషన్ లేనిదే నేను అసలు డబ్బులు ముట్టుకోనండి. నాకిష్టం ఉండదు బేసిక్‌గా. ఏదైనా సరే రూ. 1 10 అయినా తన పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. అట్లనే మెయింటైన్ చేస్తాను. నాకెందుకో అదొక అలవాటనమాట. ఆయన పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకోను. అట్లని ఏమైనా డబ్బులున్నాయా అని అంటే, ఏమో నాకు తెలీదు అని చెప్పేసి ఇగో ఇప్పుడే తీస్తున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాననమాట. ఈ రోజులలో నిజంగా ఎంత శాలరీ వచ్చినా, ఎంత కష్టపడ్డా పైసలు కనిపించట్లేదండి బాబు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఒకటి ఎక్కువైపోయాయి. అలా ఎంత స్పెండ్ చేస్తున్నామో అర్థం అవ్వట్లేదు. ఫోన్‌లో డబ్బులున్నాయి అని అంటే ఒక రూపాయిది కొనుక్కునేది రూ. 2కి వెళ్ళిపోతుందనమాట. అదే చేతిలో డబ్బులున్నాయి అంటే అది వేరే ఉంటది కదా! సో, మాక్సిమం మనము లిక్విడ్ క్యాషే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ మరి కొంచెం కొంచెం రెంట్స్ అని, బిల్స్ అని వీటికి ఉపయోగించాలి తప్ప షాపింగ్‌కి అట్లా వెళ్తే మాత్రం క్యాష్ వాడడమే చాలా బెస్ట్. ఇట్లాంటి టిప్స్ కూడా నేను ఒకసారి షేర్ చేస్తానులెండి. అంటే ఈ మధ్య చాలా నేర్చుకున్నాను నేనసలు. ఒకప్పుడు ఇలా లేకుండేదాన్ని. ఇక్కడొచ్చేసి ఒక సైడు ఇంకా నా పట్టు చీరలన్నీ ఇవన్నీ ఏంటంటే నేను యాక్చువల్‌గా వైట్ క్లాత్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. నేను సడన్‌గా ఇది ప్లాన్ చేశాను కదా! అందుకోసం అని చెప్పేసి క్లాత్ తెచ్చుకోలేదు. చాలా పత్తిలాగా ఉంటది క్లాత్. అది ఓ రూ. 30 మీటర్ ఉంటదో తక్కువనే ఉంటదనుకుంటా. ఒకసారి నేను షాప్‌కెళ్ళి తీసుకొచ్చి ఈ పట్టు చీరలన్నీ అందులో పెట్టుకుందామని అనుకుంటున్నాను. అంటే ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. ఇంకా ఈ చీర అయితే నా పెళ్ళి అప్పటి చీర అనమాట. సో, నాకు కలర్ చూడండి ఎంత బాగుందో. శారీ కలర్ వచ్చేసి చాలా బాగుంటది. ఈ శారీని కూడా నేను మళ్ళీ రీఫోల్డ్ చేస్తున్నాను. అసలు ఇది కట్టుకోక చాలా డేస్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందులో ఏదో ఒక పెళ్ళికి అని అయితే అనుకుంటున్నాను కానీ చూడాలి మళ్ళీ బ్లౌజ్ సెట్టింగ్ ఇదంతా ఉంటది కదా! ఒక బ్లౌజ్ అయితే ఉంది కానీ కొంచెం లావెక్కిపోయానండి బాబు. ఇదొచ్చేసి మళ్ళీ సేమ్ బ్లూ కలరు కానీ దూపియాను ఫ్యాన్సీ శారీ. చాలా ఇష్టమైన శారీ. బ్లౌజ్ అయితే పాడైపోయింది. చాలా తొందరలోనే పాడైపోయింది. కొన్ని కొన్ని చీరలు ఇట్లా ఉంటాయి ఫ్యాన్సీవి. ఇది నేను అస్సలు ఇంకా వరకు 2 ఇయర్స్ ముందు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఇప్పుడు జూలై వస్తది కొనుక్కొని ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదనమాట. కొన్ని చీరలు ఎందుకు ఇలా కొనుక్కొని ఓపెన్ చేసుకోవట్లేదు అంటే మా తమ్ముడున్నాడు పెళ్ళికి. వాడి పెళ్ళికి షాపింగ్ చాలా తక్కువ చేయాలి అనైతే అనుకుంటున్నాననమాట. ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పేసి. నా కొంటేషాలు, కోతేషాలు చూస్తారు కదా! అప్పుడప్పుడు నేను వీడియోలో ఎట్లా వస్తున్నాననేది చూసుకుంటున్నాను. అసలు వీడియో క్లారిటీ వస్తుందా లేదా అని చెప్పేసి. ఇది నా ఫేవరెట్స్ ఉప్పాడ శారీ. నా దగ్గర అన్ని శారీసే ఉన్నాయి హ్యాండ్లూమ్ శారీస్. ఉప్పాడ శారీ అండి అది. మంచి బ్రైట్ వాయిలెట్ కలర్‌కి మంచి పింక్ బార్డర్ వచ్చి ఉంటది. సో, అది కూడా ఐరన్ చేసి పెట్టించాననమాట. మోస్ట్‌లీ శారీస్ అన్నీ ఐరన్ చేసి పెట్టించుకుంటున్నాను. ఒకసారి 2 సార్లు కట్టానంటే ఐరనింగ్ ఇస్తే శారీ లైఫ్ వస్తుంది అని చెప్పేసి. ఇది హల్దీకి పనికొస్తుంది అనుకున్నట్టుగా ఒక చీర అయితే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. గట్టిగా 2 సార్లు కట్టానో లేదో అంతో తెలీదు. అంటే ఇట్లా మనం చూసుకుంటే ఏంటంటే ఏ చీర ఎన్ని సార్లు కట్టాము, మనకిప్పుడు చీరలు కొనుక్కోవడం అవసరమా? లేదా? అనేది తెలుస్తుంది. ఇంకా మొత్తానికైతే ఇలా శారీస్ అన్నీ మొత్తానికి అన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాననమాట. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టము. జస్ట్ లైక్ పెట్టికోటు కోసమని దాన్ని పక్కన పెట్టాల్సొస్తుంది. ఎప్పుడు బీరువా తీయగానే అమ్మో! ఈ చీరకు పెట్టికోట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ ఖతం లోపల పెట్టేస్తున్నాను, మర్చిపోతున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంటది శారీ అయితే అనుకుంటున్నాననమాట. సో, దీనికైతే తెచ్చుకోవాలి. ఇట్లా చూస్తే బ్లౌజెస్ అని అవ్వని, ఇవ్వని చాలా ఉంటాయిలెండి చీరలకి నిజంగా చెప్పాలంటే. బ్లౌజ్ అయిపోయింది, ఫాల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. పెట్టుకోట్ దగ్గర ఆగిపోయిందనమాట చీర. ఇట్లా ఆగిన చీరలుంటాయి.
బ్లౌజుల దగ్గర ఆగిన చీరలు ఉంటాయి. నేను ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోవడం చాలా చాలా కష్టము. ఇంకా మొత్తానికి అవుట్పుట్ చూసారు కదా, ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట. అండ్ ఇక్కడ ఒక చీర ఉంటే అక్కడ పెట్టేశాను. ఇదేంటంటే మన దగ్గర మనకు బ్యాగ్స్ దొరుకుతాయి కదా శారీ ఆర్గనైజర్స్, అందులో మాత్రం కొత్త చీరలే పెట్టుకున్నాను అనమాట. ఒక 4 చీరలు ఉన్నాయి బ్లౌజులు కుట్టియనివి. ఆ పైన 4 వచ్చేసి మా ఆయన వెండి, 4 అయితే అలా తగిలిచ్చేసాను. చాలా డ్రెస్సులు ఉన్నాయి కానీ ఐరన్కి ఇచ్చి పెట్టాలి అని అయితే అనుకున్నాను. ఇది మొత్తం నా పట్టు చీరల సెక్షన్. గట్టిగా లెక్క పెడితే 50,000 అంతే. 54,000 చీరల కంటే ఎక్కువ లేవు. ఇది వచ్చేసి ఈ 10 చీరలు నా ఫ్యాన్సీ చీరలు అంతే. చాలా సింపుల్గా ఒక అసలు నిజంగా అంటారు కదా, బీరువా తీస్తే బట్టలు మీద పడతాయని. ఎందుకు మీద పడతాయండి ఇంత నీట్గా పెట్టుకుంటే? ఎన్ని పెట్టుకున్నా అసలు అవి మీదనే పడవు. నిజంగా చెప్తున్నాను కదా. సో గట్టిగా లెక్క పెడితే ఫ్యాన్సీ శారీస్ ఒక 20, పట్టు చీరలు ఒక 6, 7 అట్లా ఉన్నాయన్నమాట మొత్తానికి. నా చీరలన్నీ కలిపితే కనీసం 50, 60 చీరలు కూడా లేవు. కానీ చాలా చీరలు కొనేస్తున్నాను అనిపిస్తుంది. బట్ ఎప్పటికప్పుడు అయితే నేను ఇచ్చేస్తానండి ఆర్ఫనైజ్ వాళ్ళకు. అంటే రెగ్యులర్ వేర్ శారీస్ అయితే ఇచ్చేస్తాను. ఇంకా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్న చీరలు అయితే ఉన్నాయి. మొత్తానికి నేనైతే నా అల్మారా పైనుంచి కింది వరకు ఇలా సిగ్రిగేట్ చేసేసుకున్నాను. అన్నీ మొత్తము సర్దుకున్నాను. వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడము అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, టేక్ కేర్, సీ యు ఇన్ అనదర్ వీడియో.